సముద్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం మరో మలుపు తిరిగింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేప నూనెలు వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అలాంటి దేనికి భయపడాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేస్తున్నారు. సిబిఐకి బదులుగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. తమిళనాడులోని ఏఆర్ డైరీ యాజమాన్యంపై టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిట్ తన దర్యాప్తు మొదలుపెట్టింది. ఏఆర్ ఫుడ్స్ పై టీటీడీ అధికారులు ఇదివరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీటీడీ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, తిరుమలలో ఏదైతే ఒక దుమారం రేపుతుందో లడ్డు వ్యవహారం ఏదైతే కల్తీ ఆయిల్ తో పాటు చేప నెయ్యి, కల్తీ ఏదైతే జంతు కళావరాలతో చేసినటువంటి పువ్వుని కలిపారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రేపుతుందో దీన్ని కల్లార్చే నేపథ్యంలో, దీనిపైన దోషుల్ని పట్టుకోవాలనే ప్రధాన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సిట్ అయితే ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాం. ప్రధానంగా ఈ సిట్ ని గతంలోనే ఒక ఇద్దరిని, అంటే ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు అయితే సిట్ బృందంగా నియమించింది. గుంటూరు ఐజీగా పనిచేసే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ కి చీఫ్ గా అయితే నియమించడం జరిగింది. దీంతో పాటు విశాఖ డిఐజీగా పనిచేసిన గోపీనాథ్ జెట్టి, అదే విధంగా కడప ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజు, ఈ ముగ్గురుని ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అయితే సిట్ లో సభ్యులుగా చేర్చి ఈ సిట్ కి ఒక చీఫ్ గా అయితే సర్వశ్రేష్ఠ త్రిపాఠిని అయితే నియమించడం చూస్తున్నాం. దీంతో పాటు మరొక 6 సభ్యుల్ని ఈ సిట్ లో సభ్యులుగా అయితే నిర్ణయం తీసుకుంటూ కూడా ఒక జీవోను అయితే విడుదల చేయడం చూస్తా ఉన్నాం. ఏదైతే అడిషనల్ ఎస్పీ, అంటే కడప అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి వెంకట్రావుతో పాటు అదే విధంగా ఇద్దరు డిఎస్పీలను అంటే చిత్తూరు ఇద్దరు డిఎస్పీలను కూడా నియమించడం చూస్తా ఉన్నాం. ఒకటి జి సీతారామారావుతో పాటు శివన్నారాయణ ఇద్దరు డిఎస్పీలతో పాటు వెంకట్రావుగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీతో పాటు ఏదైతే విజయవాడ కమిషనరేట్ లో పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు, అదే విధంగా మరొక అధికారి సత్యనారాయణ అని ఒక అధికారి కల్లూరు, అంటే తిరుపతి జిల్లా కల్లూరులో సిఐగా పనిచేసినటువంటి సత్యనారాయణ, వీరి 6గురిని కూడా ఈ సిట్ లో సభ్యులుగా అయితే ఏర్పాటు చేస్తూ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ 6గురితో పాటు ఏదైతే ఏఆర్ డైరీ, ఏదైతే తిరుమలకు నెయ్యి సప్లై చేస్తున్న ఏఆర్ డైరీపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు అయితే చేయడం అయితే చూస్తున్నాం. ఈ సిట్ బృందం అయితే ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎవరైతే దేవాలయానికి కల్తీ నెయ్యిని సరఫరా చేశారో ఈ డైరీ నుంచి మొదటగా అయితే ఈ సిట్ బృందం అయితే దర్యాప్తు అయితే ప్రారంభిస్తున్నట్టయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఏఆర్ డైరీ పై ఏదైతే కొనుగోలుకు సంబంధించినటువంటి మేనేజర్ గా పనిచేస్తున్న మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ డైరీ కల్తీ కలిపింది అని చెప్పి ప్రధానమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తును అయితే ఈ సిట్ బృందం అయితే చేస్తూ దానికి పాల్పడి ఎవరైతే సహాయ సహకారాలు అందించారు, ఈ యొక్క నెయ్యి తిరుమలకు సరఫరా చేయడంలో ఎంతవరకు కల్తీ కలిపింది, దీనికి సహకరించింది ఎవరు, ఎక్కడెక్కడ దీనిలో ఎవరెవరు చేతులు మారాయని చెప్పేసి వీటన్నిటిపైన పూర్తి వివరాలతో కూడిన నివేదికను అయితే ఈ సిట్ బృందం ఏమన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. భవన్, రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.